హలో ఆస్పెరన్స్ మన ఛానల్కు స్వాగతం. గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం 2025 సంవత్సరానికి సంబంధించిన పద్మ అవార్డులను ప్రకటించింది. ఈసారి తెలుగు సమాజానికి చెందినవారు ఈ అవార్డులతో సత్కరించబడిన విశిష్ట వ్యక్తుల గురించి తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం పద్మ అవార్డులు వివిధ రంగాల్లో విభిన్న సేవలు అందించిన వ్యక్తులను గుర్తించడానికి ఇచ్చే అత్యున్నత పురస్కారాలు. ఈ ఏడాది మొత్తం 139 అవార్డులు ప్రకటించబడ్డాయి. 7 మందికి పద్మవిభూషణ్, 19 మందికి పద్మభూషణ్ మరియు 113 మందికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. మొదట పద్మవిభూషణ్ అవార్డులను అందుకున్నవారు. పద్మవిభూషణ్ భారతదేశంలో 2వ అత్యున్నత సివిలియన్ అవార్డుగా పరిగణించబడుతుంది. ఈ ఏడాది తెలుగు వ్యక్తులకు 2 అవార్డులు దక్కాయి. మొదటిగా వైద్యరంగంలో తన అసాధారణ సేవలకు పేరుగాంచిన దువ్వూరు నాగేశ్వర్రెడ్డి. ఆయన్ను పద్మవిభూషణ్తో సత్కరించడం ఒక గొప్ప గౌరవం. మరొకరు మన ప్రియమైన సినీ నటుడు నందమూరి బాలకృష్ణ. తెలుగు సినిమా మరియు కళారంగంలో ఆయన చేసిన విశేష కృషికి ఈ పద్మవిభూషణ్ అవార్డును ఇవ్వడం గర్వకారణం. ఇప్పుడు పద్మభూషణ్ అవార్డుల విషయానికి వస్తే ఇది భారతదేశంలో 3వ అత్యున్నత సివిలియన్ అవార్డు. ఈ ఏడాది 19 మంది ఈ అవార్డును పొందారు. ఇప్పుడు మనం పద్మశ్రీ అవార్డుల గురించి మాట్లాడుదాం. ఈ ఏడాది 113 మంది పద్మశ్రీ అవార్డులను పొందారు. వారిలో కొందరు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుంచి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కెఎల్ కృష్ణగారు విద్య మరియు సాహిత్య రంగంలో చేసిన అసాధారణ కృషికి పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. మరొకరు ఆంధ్రప్రదేశ్ నుంచి మాడుగుల నాగఫణిశర్మగారు కళారంగంలో చేసిన ప్రత్యేక సేవలకు ఈ అవార్డును పొందారు. తెలంగాణ నుంచి మంద కృష్ణమాదిగగారు ప్రజా వ్యవహారాల్లో చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డు ఆయనకు దక్కింది. మరణానంతరం మిరియాల అప్పారావుగారు కళారంగంలో చేసిన సేవలకు పద్మశ్రీ అవార్డు ఆయనకు వరించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి వి రాఘవేంద్రాచార్య పంచముఖిగారు సాహిత్య మరియు విద్యారంగాలలో చేసిన అసాధారణ కృషికి పద్మశ్రీ అవార్డు దక్కింది. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో ఇన్ఫో. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి లైక్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యమైనది. మా వీడియో చూస్తున్నందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం.